అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. మీ హ్యాండ్స్‌లో అంటే మీరు ఇప్పటిదాకా చాలా కేసెస్‌ని డీల్ చేసి ఉండొచ్చుగా. ఎవరైనా చనిపోయిన పర్సన్స్‌ని చూడడం గానీ, ఎమర్జెన్సీ యాక్సిడెంట్ వల్ల వస్తూ ఉంటారు. సో, అక్కడ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇలా చేస్తేనే ఇలా అవుతుంది అని. సో, దానివల్ల డిలే అయితూ ఉంటాయి. అలాంటి కేసెస్? ఉన్నాయి. చాలా వరకు ఉన్నాయి. డిలే అయ్యి కేసెస్, చనిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. అక్కడ మెయిన్‌గా డాక్టర్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెడితే, పేషెంట్ అటెండర్స్ డెసిషన్ తీసుకునే దాని మీద చాలామంది ప్రాణాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్, నైట్ ఎవరో ఇట్లా పెద్ద యాక్సిడెంటే వస్తారు. సో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మినిమల్ బేసిక్ సపోర్ట్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడేంత వరకు డాక్టర్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్‌గా ఏమవుతానంటే ఫైనాన్షియల్‌గా చాలా ముడిపడి ఉంటాయి. సో, ఇప్పుడు పేషెంట్ అటెండర్ ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్ బర్డెన్‌ని సడెన్‌గా తీసుకోలేకపోతాడో ఆలోచించడానికి చాలా టైం తీసుకుంటాడు. అలా ఆలోచించడానికి టైం తీసుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే పేషెంట్ చాలా అంటే డెత్ అండ్ లైఫ్ మ్యాటర్‌లో చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సో, కాపాడే వరకు చేయొచ్చు కానీ బతికించడం వరకు మాత్రం అయితే చేయడం కష్టం. సో, పేషెంట్ అటెండర్స్ తీసుకునే ఆలోచన టైం ఎంత తక్కువ అవుతే మనకు పేషెంట్ బతికేకి అంత తొందరగా మనం అంటే చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్ ఇమీడియట్ రెస్పాన్స్ అనేది లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే 365 days 24/7 డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. నర్సింగ్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే వేరే సర్జరీలో ఉండడము, లేకపోతే ఒక 100 పేషెంట్స్ ఒకే చోట ఉంటే ఒక 4-5 డాక్టర్స్ ఉన్నప్పుడు మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, అలాంటి కేసెస్ చాలా జరిగాయి. అలాంటివి కూడా జరిగాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే తెలిసిందే మీకు ఎలా వెళ్తారు, ఎలా వస్తారు అనేది. సో, ఇవంతా హోల్ లైఫ్‌లో మీరు వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటి ఒక డాక్టర్‌గా? ఒక డాక్టర్‌గా చెప్పాలంటే మీకు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కూడా మన చేతిలోనే ఉంటది. దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది. నేను నమ్ముతాను దేవుడిని. బట్ ఏమనంటే నేను ఇక్కడ హాస్పిటల్‌లో పనిచేసిన తర్వాత, ఒక డాక్టర్‌గా పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు అనారోగ్యమైన లేకపోతే సడన్ ఏవైనా కూడా యాక్సిడెంట్స్ అయినా కూడా ఏవైనా కూడా అన్నీ మన చేతిలోనే ఉంటాయి. బట్ మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది అంటే ఇప్పుడు మన పరిధిలో ఉండదు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన చేతిలో నుంచి వెళ్ళిపోతాయి కొన్ని థింగ్స్. సో, ఇప్పుడు డాక్టర్‌గా హ్యాండిల్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీడు సూసైడ్ చేసుకోకపోయి ఉంటే బాగుండేది, కొంచెం ఆలోచించుంటే బాగుండేది, లేకుంటే యాక్సిడెంట్ చేసే ముందు వీడు కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుండేది, లేకుంటే కొంచెం ఫాస్ట్ పోకపోయింటే బాగుండేది. మోస్ట్ ఆఫ్ ది మేజర్ యాక్సిడెంట్స్ అవతల వాళ్ళ తప్పుల వల్ల అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా కొంచెం తప్పించుకోవచ్చు. సో, చాలా కేసులు అలాంటి కేసులు వస్తాయి. సో, నాకు అనిపిస్తుంది అంటే మన చేతిలోనే ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. ఇలా జరిగినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే 95% ఆఫ్ ది థింగ్స్ మన చేతిలోనే ఉంటాయి. మనము అవి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లనే హాస్పిటల్ వరకు వస్తామని అనిపిస్తుంది. సో, దానికి మెయిన్ మైండ్ సెట్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారు కదా, ఇప్పుడు వెళ్తారన్నారు, దీనికంతా చూడడానికి చాలా బాగుంటారు. అంటే దే లుక్ హెల్దీ. అంటే ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని సార్టెడ్ ఉన్నాయని అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ సంథింగ్ విల్ బి కిల్లింగ్ ఇన్సైడ్. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం అంత తొందరగా కనిపెట్టలేం, వాళ్ళు వచ్చి మనకు చెప్తే తప్ప. నేను కొంతమంది పేషెంట్ ఎలా చూశానంటే 3-4 days బ్యాక్, 4-5 days బ్యాక్ నవ్వుకుంటూ వచ్చి మాట్లాడిన వాళ్ళు ఒక 1 week తర్వాత శవాలే కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అంటే ఇట్లా సూసైడ్ చేసుకొని అంత బాగా మాట్లాడే అమ్మాయి ఎందుకు అలా చేసుకుంది అంటే బికాస్ దేర్ మెంటల్ హెల్త్ ఇస్ నాట్ దట్ గుడ్. ఓకే. ఎక్కువగా సూసైడ్స్ దేని ద్వారా అవుతుండొచ్చు అంటే కేసెస్లలో? మేజర్ ఇష్యూ వచ్చి లవ్ ఫెయిల్యూర్ అనుకున్నా, అందుకే నవ్వుతున్నా. మేజర్ ఇష్యూ వచ్చి లవ్ ఫెయిల్యూర్. సెకండ్ వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం. ఈ 2 విషయాల్లో నేను అసలు వచ్చిన కేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవే. ఎవడో సాధించలేదు, లేకుంటే ఎవడో పీకలేదు అనే దానికి ఎవరైతే చచ్చిపోయిందైతే ఎవరు రాలేదు. అవును. మేజర్ ఇష్యూస్ 2, ఒకటి లవ్ ఫెయిల్యూర్, ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అనేది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ నాకు కనిపించిన ఇష్యూస్ అయితే మేజర్గా 2. సో, అంటే మీ లైఫ్లో అంటే మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి, ఎవరికి ఉండవు. నేను కూడా ఫేస్ చేశాను. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ కొన్ని థింగ్స్ జరిగాయి. ఫైనాన్షియల్గా ఇంట్లో అడగలేని పరిస్థితి. అప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళే అడిగితే ఇచ్చేవాళ్ళే. బట్ ఏమంటే ఒకనొక టైం వచ్చిన తర్వాత మొగాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా, ఇంట్లో డబ్బులు తీసుకోకుండా బతకాలి అనే ఒక ఆశ కుదురుతుంది. అది వచ్చినప్పుడు మన చేతిలో డబ్బులు లేనప్పుడు అది చాలా కష్టమైన పని మొగాడిగా. సో, ఆ టైంలో అది కాలేజ్లో జరిగింది నాకు. సో,
నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. 5-6 ఇయర్స్ తర్వాత అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అరే ఏంట్రా మన జీవితం ఎట్లుంది అసలు, అంటే మనకు మనీ లేకపోతే అసలు వాల్యూ లేదనే ఇది నేను చాలా ఫేస్ చేశాను అప్పుడు కాలేజ్లో. దో ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళంతా గవర్నమెంట్ అఫీషియల్స్, అడిగిన వెంటనే డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ స్టిల్ ఒకనొక టైంలో అలా అనిపించింది. బట్ 4-5 ఇయర్స్ డౌన్ ది లైన్ తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా ఇంపార్టెంట్. డబ్బులు లేని అనే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఒక మగాడికి అయితే ఖచ్చితంగా కావాలి. అమ్మాయికి ఏమో తెలియదు కానీ మగాడికి డబ్బులు లేకుండా ఉండడం అనేది వాడి జీవితంలో వాడు చాలా పాఠాలు నేర్పించే ఫేజ్ అవుతుంది. సో అదొకటి. ఇంకోటి లవ్ ఫెయిల్యూర్. అది కూడా అంటే అది వర్ణాతీతమైన పెయిన్. నా జీవితంలో కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది. సో యా, సో ఆ కైండ్ ఆఫ్ అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, అంటే గట్టిగా అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. సో అది కూడా ఒక రీజన్. అంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఖచ్చితంగా ఒకటి లవ్ ఫెయిల్యూర్ ఉంటే బాగుంటుందన్న నా ఫీలింగ్. దానివల్ల చనిపోయేటోళ్ళు కూడా ఉంటారు కదా. అది పిచ్చి అంటారు. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అని ప్రతి ఒక్కరేం చనిపోవట్లేదు. ఆ క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్ వల్ల చనిపోతారేమో కానీ ఆ తర్వాత నన్ను అడిగితే వాడు చనిపోకపోతే, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చనిపోకపోతే ఆ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత వాడే రిలీజ్ అవుతాడు. ఓ షిట్ అనవసరంగా మనం తప్పు చేసాము, చాలా హ్యాపీగా బతకొచ్చు అనే రిలేషన్కి వస్తాడు. తప్పు చేసాం పక్కన పడితే ఇది పోతే ఇంకొక లైఫ్ న్యూగా మంచిగా ఉంటది అనే రోజులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అంతే కదా. ఈ రోజుల్లో సూసైడ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎందుకు చాలా ఉన్నాయి. మీరు హాస్పిటల్ రావట్లేదు అంతే అంటారా? తెలియదు అనుకుంటా. చాలా ఉన్నాయి ఎవ్రీడే ఆల్మోస్ట్ అట్లీస్ట్ 1-2 లవ్ ప్రాబ్లం అని కాదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అలా మనీ ప్రాబ్లమ్స్. కొంతమంది అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఎవ్రీ డే ఆల్మోస్ట్ 2-3 కేసెస్ సూసైడ్ కేసెస్ ఉంటాయి. ఎక్కడికో కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్కి అవసరం లేదు. మాది ఇట్స్ ఏరియా హాస్పిటల్, వేరే వర్క్ ఇస్ జస్ట్ ఎ స్మాల్, అంటే 3-4 ఫ్లోర్స్ హాస్పిటలే. బట్ స్టిల్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే 3-4 కేసెస్ ఓన్లీ సూసైడ్ కేసెస్ వస్తాయి. నిజంగానే అసలు ఇన్ని కేసెస్, ఇన్ని సూసైడ్ చూస్తుంటే లైఫ్ లో పెద్ద మోటివేషన్ వచ్చేస్తుండొచ్చేమో. అవును, ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ అదంతా కూడా నేను కంటెంట్ క్రియేషన్లో వాడుకుంటా ఉన్నాను. ఓకే, ఈ కంటెంట్ అంతా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తున్నారు అయితే. కొన్ని సెల్ఫ్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్, కొన్ని వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, దీని ద్వారా తీసుకున్న కాన్సెప్ట్స్ కొన్ని. ఓకే, మీ నేమ్ ఏంటో చెప్తారా? డాక్టర్ మాస్క్, మీకు తెలిసిన నేమే. స్క్రీన్ నేమ్ కాదు, మీ ఒరిజినల్ నేమ్. నాకు స్క్రీన్ నేమ్ డాక్టర్ మాస్క్ అయితే నాకు నేను పెట్టుకున్న పేరు మ్యానీ. అది నేను పెట్టింది కాదు, నా కాలేజ్లో నా ఫ్రెండ్స్ పెట్టిన పేరు. నాకు చాలా నచ్చిన నేమ్. సో అది మ్యానీ అని. ఇప్పుడు అవుట్ సైడ్ ఎవరైనా పిలవాలని అంటే నన్ను మ్యానీ అని పిలుస్తారు. నా ఒరిజినల్ నేమ్ వేరేది, సర్టిఫికేట్లో ఉంటున్న నేమ్ వేరేది. బట్ నేను పోర్ట్రే చేయాలనుకుంటున్న నేమ్ మ్యానీ. యా, ఓకే, MANNY. సో హాస్పిటల్లో సర్టిఫికేట్ లో ఉంటున్న నేమ్ వేరే, మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఉండేది కూడా వేరే, స్క్రీన్ నేమ్ వేరు. సో ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అప్ ద థింగ్స్. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్యాషన్ లైఫ్, 3 డిఫరెంట్ జానర్స్ లో నడిపించాలనే నా కోరిక. అంటే అన్ని బ్యాలెన్స్డ్ గా చేయాలనేది కోరిక. అంటే అందరూ ఒక వేలోనే వెళ్తూ ఉండడమే బ్యాలెన్స్ చేసుకునే కష్టం, అయితే మీరు 3 ways అంటే చాలా కష్టం కదా. ప్రయారిటీస్ అండి, ప్రయారిటీస్. మనకు నచ్చిన దాని మీద చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్ నాకు చాలా ఇష్టమైన లైఫ్. నేను డాక్టర్గా అవ్వాలనుకుంది సర్వీస్ ఓరియంటెడ్గా చేద్దామని అయ్యాను. సో అందుకని నేను ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రొఫెషనల్ లైఫ్. అలానే పర్సనల్ లైఫ్ బై గాడ్స్ గ్రేస్, లైక్ మా మమ్మీ మా డాడీ దే ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ గుడ్. మా బ్రదర్ కూడా హీజ్ ఎ డాక్టర్. సో నాకు పర్సనల్ లైఫ్ కూడా ఏం డిస్టర్బ్ చేయాలని లేదు. నా ప్యాషన్ వల్ల, అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ త్రూ కంటెంట్ క్రియేషన్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇప్పుడు నాకు అభిమానులు అని చెప్పలేను కానీ నా హాస్పిటల్లో చాలా మంది నాకు బిహైండ్ ద మాస్క్ ఎవరు అనేది చాలా మందికి తెలుసు. నాకు ఓపీలో కూర్చుంటే నన్ను జస్ట్ కేవలం కలవడానికి, మాట్లాడడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు అలా వద్దు అని, అంటే ఇప్పుడు నేను డెడికేటెడ్గా పేషెంట్స్ కోసము కేటాయించాల్సిన టైము వీళ్ళంతా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే డిస్టర్బెన్స్ అన్ను 1 o'clock తర్వాత ఓపీ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన రోజులు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ ఏమనంటే అట్లా ప్రొఫెషనల్ లైఫ్లోకి ఈ ప్యాషనేట్ దీని కింద వర్క్ చేస్తున్నప్పుడు కలిగిన అభిమానం కానీ లేకపోతే ఆ ప్రేమ కానీ నాకు ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ డిస్టర్బ్ కాకూడదు అనే దీని మీదనే నా పేరు కానీ లేకపోతే నా ఐడెంటిటీ కానీ రివీల్ చేయట్లేదు. ఓకే, అయితే మాస్క్ అనేది ఓన్లీ రీల్స్ అప్పుడు మీరు కంటెంట్ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడే మాస్క్ పెడతారు. మిగతా టైంలో డాక్టర్గా, ఒక ఫ్రెండ్గా. డాక్టర్గా నేను మాస్క్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తే
రాళ్ళతో కొడతారు. ఆహా, నేను అలా అంటలేను, కేటగిరీస్ అయితే మీరు పెట్టుకున్నారు. ఎస్ ఎస్ సో ఓన్లీ మాస్క్ అనేది మీరు స్క్రీన్ లో యూస్ చేసుకుంటారు అంతే, పర్సనల్ లైఫ్ లో ఎక్కడ రాదు అది, రాదు. ఎందుకు? స్క్రీన్ నేమ్ కోసం అది. ఇట్ ఈస్ ఫర్ లుక్స్ ఆర్ ద హుక్స్ అనే కాన్సెప్ట్ కింద ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ యూ హుక్ టు ద స్క్రీన్ వెన్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్. ఓకే.